హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శామ్ రజ్జీ వ్లాగ్స్ ఫ్రెండ్స్. ఈరోజు నేను బెండకాయ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను, చూసేయండి ఫ్రెండ్స్. బెండకాయలు చాలా వరకు మనకి కర్రీ అనేది కొంచెం జిగురుగా అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. అలా లేకుండా ఉండాలంటే మనము ముందుగా నేనైతే ఒక 1/2 కిలో బెండకాయలు తీసుకున్నాను. వీటిని నీట్గా కడిగి ఒక క్లాత్ పెట్టి తుడవాలి ఫ్రెండ్స్, వీటిని తడి లేకుండా. అప్పుడు ఏంటంటే మనకు కర్రీ అనేది జిగురు లేకుండా చాలా మంచిగా ఉంటుంది అన్నమాట. చూపిస్తాను, చూసేయండి. ఇట్లా ఒక క్లాత్ తీసుకొని బెండకాయల్ని ఇలా తుడవాలి ఫ్రెండ్స్. నీట్గా తుడిచి కొంచెం ఫ్యాన్ గాలి కారబెట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా తడి లేకుండా నీట్గా తుడుచుకొని పక్కన పెట్టుకొని కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది చూడండి ఫ్రెండ్స్, బెండకాయలను అయితే కట్ చేసుకున్నాను. అసలు జిగురు అనేది లేదు. ఇప్పుడు పోపు కోసం అయితే గిన్నె పెట్టాను ఫ్రెండ్స్. ఆయిల్ కూడా వేడవ్వింది. కొద్ది పోపు దినుసులు, పచ్చిమిర్చి, ఆనియన్స్, వెల్లిపాయ, కరివేపాకు, పసుపు, టేస్ట్కి తగ్గ సాల్ట్. ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలి ఫ్రెండ్స్ బాగా. చూడండి ఫ్రెండ్స్, వేగిపోయాయి కదా. ఇప్పుడు ఇందులోకి బెండకాయలను యాడ్ చేసుకోవాలి. 5 మినిట్స్ ఆయిల్లో వేగనియాలి ఫ్రెండ్స్. దీనికి మూత ఏం పెట్టద్దు, ఎందుకంటే మూత పెట్టడం వల్ల అది మొత్తం వాటర్ వచ్చేసి జిగురు అనేది ఇంకా అసలు పోదు, అలానే ఉంటుంది. కాబట్టి మూత పెట్టకుండా ఇట్లా వేగనివ్వాలి ఫ్రెండ్స్ ఆయిల్లో. కర్రీ కలిపేటప్పుడు కూడా ఇట్లా విడివిడిగా అనాలి ఫ్రెండ్స్, అప్పుడు జిగురు అనేది పోతూ ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, జిగురు అనేది లేదు. ఇప్పుడు ఇందులోకి 2 టమాటాలను యాడ్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, టమాటాని యాడ్ చేస్తున్నాను. ఒకసారి కలుపుకొని ఒక 2 మినిట్స్ ఉంచిన తర్వాత ఇందులోకి కారాన్ని యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులో కారాన్ని యాడ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇది కూడా బాగా కలుపుకొని ఒక 2 మినిట్స్ ఉంచాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఎంతో సింపుల్గా చేసుకొని బెండకాయ టమాటా కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. గార్నిష్ కోసం అయితే కొంచెం కొత్తిమీర జల్లుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన కర్రీ అయితే కంప్లీట్ అయినట్టే ఫ్రెండ్స్. చాలామంది ఇందులో కొంచెం జిగురు వస్తుందని ఇష్టపడరు, కానీ అలా రాకుండా ఉండాలంటే నేను ముందుగా చెప్పాను కదా ఫ్రెండ్స్, ఆ ప్రాసెస్లో చేస్తే ఖచ్చితంగా రాదు. చూడండి, అసలు జిగురు అనేది లేదు. ఇలాంటి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్, షేర్, కామెంట్ ఫ్రెండ్స్.